మొత్తం అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయమని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ఈ ధర్నా చేయడం జరిగింది. దీంట్లో వేతనాల పెంపుతో పాటు ఈ రోజు ప్రభుత్వం 10,000 రూపాయల వేతనం దాటిందని చెప్పేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. వాళ్ళ ఇంట్లో కొత్తగా పెళ్ళైన పిల్లలు ఉంటే అంగన్వాడీల ఇంట్లో వాళ్ళ బిడ్డకి రేషన్ కార్డు ఇవ్వట్లేదు. అలాగే వాళ్ళ ఇంట్లో ఆటో డ్రైవర్ ఉంటే ఆటో డ్రైవర్ కి ఇచ్చే ఆటో మిత్ర స్కీమ్ అమలు జరగట్లేదు. అలాగే ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు. రేషన్ కార్డులు గాని, అమ్మఒడి గాని, తల్లికి వందనం గాని ఇవేమి కూడా సంక్షేమ పథకాలకి అంగన్వాడీలు నోచుకోలేని పరిస్థితి ఉంది. అందుకని ఈ రోజు అంగన్వాడీలకు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి పెట్టారో ఆ అంశాన్ని తొలగించండి అని చెప్తా ఉన్నాం. అందుకని అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా అన్ని ఇవ్వండి జీతాలు అయ్యి. అప్పుడు సంక్షేమ పథకాలు ఆపండి తప్ప 10,000 రూపాయల వేతనం ఈవేళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తట్టుకుని నిలబడి జీవించలేని పరిస్థితి ఉంది. అందుకని సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మరొకటి ప్రీ స్కూల్ విద్యా హక్కు చట్టం ప్రకారం 5 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా అంగన్వాడీ సెంటర్లో ఉండేటట్టుగా ఇవాళ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు కృష్ణవేణి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేశాము. జేఏసీగా ఏర్పడి 3 సంఘాల ఆధ్వర్యంలో గత ప్రభుత్వము 12 డిమాండ్లు పెట్టినప్పుడు 5 మాత్రం పరిష్కరించింది. మిగిలినవి నెక్స్ట్ ప్రభుత్వం ఏదైతే వస్తుందో అప్పుడు వాటిని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటే పొందుపరిచారు. అందులో అంశాలన్నీ కూడా నెక్స్ట్ ప్రభుత్వం జూలై 2024 నుంచి అమలవుతాయని చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం అప్పుడు చేస్తున్నప్పుడు టెంట్ల దగ్గరికి అందరూ వచ్చారు. ఉన్నటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా వచ్చి అమ్మ సోదరిమణులారా మీ సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పారు. అందరూ కూడా ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. 2024 జూలై నుంచి అవి అమలు కావాలి. మినిట్స్ కాపీలో పొందుపరిచినటువంటివన్నీ కూడా మా యొక్క డిమాండ్స్. కానీ ప్రభుత్వం వచ్చి ఎన్నోసార్లు కూడా వెళ్ళి మా యొక్క సమస్యలు పరిష్కరించింది అంటే కొత్తగా వచ్చాం అది వచ్చాం ఇదని చెప్పి కాలయాపన చేస్తూ కొన్ని మాత్రమే ఈ యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పరిష్కరించింది. ముఖ్యమైనటువంటి మా యొక్క డిమాండ్ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అంగన్వాడీలకు పనిభారం తగ్గించాలి, వేతనాలు పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాడ్యుయేటీ అమలు చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, వర్కర్కి 24,000 రూపాయలు, హెల్పర్కి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అవేమీ కూడా పట్టించుకోవడం లేదు. అందువల్ల మేము 3 సంఘాల ఆధ్వర్యంలో ఎన్నోసార్లు మంత్రుల్ని, అధికారులు కలిసి వినతి పత్రాలు ఇచ్చాము. వేతనాలు పెంచాలని లేని పక్షంలో కూడా ఈ విధంగా మేము రిలే నిరాహార దీక్ష చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 3 సంఘాల ఆధ్వర్యంలో 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రాజెక్టు మరియు జిల్లా స్థాయిలో రిలే నిరాహార దీక్ష చేశాము. ఆ తర్వాత మహాధర్నాకు ఈ మార్చి 2వ తేదీ 3 సంఘాల ఆధ్వర్యంలో పిలుపు ఇచ్చాము. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం వచ్చి కనీసం మా యొక్క వేతనాలు పెంచాలని చెప్పి మేము కోరుతున్నాము. లేదంటే ఇంకా ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని తెలియజేస్తూ వీఆర్ జ్యోతి ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్. ఈ రోజు కొత్తగా ఏమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. అంగన్వాడీలు గత 50 సంవత్సరాల నుంచి అంగన్వాడీ వర్కర్లు స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వమే ఈ రోజు గత ప్రభుత్వ కాలంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మా టెంటుల దగ్గరకు వచ్చి మీ సమస్యలన్నీ కూడా న్యాయమైన సమస్యలు, మీ కోరికలన్నీ కూడా న్యాయమైన కోరికలు అన్నారు. ఆ న్యాయమైన కోరికలు, ఆ న్యాయమైన సమస్యలు తీర్చమనేసే మేము దఫదఫాలుగా ఈ రోజు డైరెక్టర్ని, ప్రిన్సిపల్ సెక్రటరీని, మంత్రిని అందరినీ కలవడం జరిగింది. మా పోరాటం ఏమి మేము ఈ రోజు కొత్తగా చేయడం లేదు, లేదా ఈ రోజు సామరస్యంగా ఇప్పుడు ఈ రోజు వరకు చేసిన పోరాటాలన్నీ కూడా ప్రాజెక్ట్ స్థాయిలో కావచ్చు, అదేవిధంగా కలెక్టరేట్ దగ్గర కావచ్చు, ఈ రోజు మహాధర్నా కావచ్చు, అన్ని కూడా మేము చాలా సామరస్యంగానే చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండానే చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడికి ఈ మహాధర్నాకి వేలాది మంది వస్తారని తెలిసి కూడా ఈ రోజు కనీసం మాకు స్పందన కలగజేయకుండా పోవడం చాలా దారుణం అనిపిస్తా ఉంది. ఈ రోజు ఇదే సీఎం గారు ఈ రోజు మహాధర్నా చేస్తామనేది ఒక 12వ తారీఖు తెలుసు. అదే విధంగా మేము ధర్నాకి వెళ్తున్నామని తెలిసి కూడా మమ్మల్ని చర్చలకి 23వ తారీఖు పిలిచి చర్చలు జరిపారు. ఇన్ని తెలిసినప్పుడు ఈ రోజు ఈ మహాధర్నాకు వచ్చే సంఖ్య కూడా తెలుసు.
ఇది తెలిసి మాకు ఈ రోజుకి మాకు కనీసం ఇంత రాత్రి అయినప్పటికీ ఇప్పటికీ మా మంత్రి కావచ్చు, అదే విధంగా సీఎం నుంచి కావచ్చు ఏ రకమైన స్పందన లేకపోవడం చాలా దారుణంగా ఉందనేసి మా అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు ఇంత రాత్రి అయినప్పటికీ ఇంతమంది మహిళలు ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండారు అంటే ఆ జీతాల సమస్య ఎంత ఉందనేది అందరికీ తెలుసు. ఈ రోజు 11,500తో 50 సంవత్సరాలు అయిపోతున్న ఈ రోజు అంగన్వాడీ వర్కర్లు పనిచేస్తున్నారు అంటే చాలా దారుణమైన విషయం. ఎందుకంటే 11,500 అనేది ఏ మూలకి రాని పరిస్థితి. ఈ రోజు పిల్లల్ని చదివించుకోవాలా, పౌష్టికాహారం తినాలా, పౌష్టికాహారం పెట్టే మాకు పౌష్టికాహారం లేకుండా పోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. భవిష్యత్తులో అయినా సరే రేపు కనీసం స్పందించేటప్పుడైనా సరే పక్క రాష్ట్రాలు చుట్టుపక్కల ఇదే విజయవాడకి చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలన్నిట్లలో కూడా ఈ మనకి ఆ ఏపీకి అందరికీ కూడా ఏపీకి తప్ప అన్ని రాష్ట్రాల్లో జీతాలు పెరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రం జీతాలు పెరగలేదు. ఏ మాత్రం పెంచే ఆలోచన కూడా బయటికి చెప్పకపోవడం చాలా దారుణం. భవిష్యత్తులో మా పోరాటాలు ఇదే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా 42 రోజుల సమ్మెని తలపించే విధంగా 84 రోజుల సమ్మెనైనా చేసి మేము మా జీతాలు మేము సాధించుకోవాలనేసి గట్టి నమ్మకంతో అంగన్వాడీ వర్కర్లు ఈ రోజు చూస్తున్నారు. మీరు వేలాదిగా ఈ రోజు టెంట్లలో రాత్రి అనేది కూడా లేకుండా ఇప్పుడు పడుకొని ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో మా పోరాటాన్ని ఉధృతం చేస్తామనేసి భారతీయ IFTU రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ కూడా పొద్దుటి నుంచి ఇక్కడ కూర్చొని నిరాహార దీక్షలు చేస్తున్నాం, మహాధర్నా చేస్తున్నాము. మరి మన గౌరవ సీఎం గారు ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నాము. 42 రోజుల సమ్మె సందర్భంగా మా టెంట్ల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వస్తే మీ అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామన్నారు. కానీ ఈ రోజు 20 నెలలు అవుతుంది. మా సమస్యల గురించి ఆలోచన చేసే ప్రసక్తే లేదు. మేము ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి కూడా రిలే దీక్షలు చేస్తున్నాము. అయినప్పటికీ కూడా చూస్తాం అంటున్నారు కానీ పెంచుతాము అన్న ఆలోచన లేదు. మొన్న మంత్రి గారు ఏం చెప్పారు, బడ్జెట్ లేదు అని అంటున్నారు. ఓకే, మేము ఒప్పుకుంటున్నాం, బడ్జెట్ లేదు. కానీ అంగన్వాడీలకు పలాని నెల నుంచి పలాని ఇంత పెంచుతాము అని మాకు హామీ ఇవ్వండి. మీరు ఇంకా 2 నెలలకి ఇస్తారా, 3 నెలలకి ఇస్తారా, బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు చేయండి. కానీ ఇప్పుడు అంటూ మాకు ఒక హామీ, ఒక సంఖ్య మాకు ప్రకటిస్తూ హామీని ఇవ్వాలనేది కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడున్న రేట్లకు అనుగుణంగా అంగన్వాడీలకు వచ్చే వేతనం అస్సలు సరిపోవడం లేదు. సగం వేతనం అంగన్వాడీ సెంటర్ నిర్వహణ ఖర్చులకు సగం వేతనం మేము వెచ్చిస్తున్నాము. కాబట్టి మాకు సగం వేతనంలో మా కుటుంబాలు గడవట్లేదు. అందుకోసమని మేము కడుపు గాలి ఈరోజు మా వేతనాలు పెంచమని అంటున్నాము. మీరేమో ఆదర్శ సీఎం, నేను అన్ని చేస్తామని అంటున్నారు. కానీ మీరు చేశారు, మేము ఒప్పుకుంటున్నాం, ఒక్కొక్కటి చేసిన. కానీ మా వేతనాలు కూడా చేసి మీరు దేశంలోనే ఆదర్శ సీఎం అని అనిపించుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాము. కావున ఖచ్చితంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచుతున్నామని ప్రకటన చేయాలి. లేదంటే మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తున్నాము.